నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఎలాంటి దీనమైనటువంటి పరిస్థితికి వెళ్ళారంటే వాళ్ళు వర్క్ లోడ్ ఎక్కువ, సర్వే అంటారు, ఇంకొకటి అంటారు, రకరకాలైన సర్వేలు చేయకపోతే జీతాలు కట్ అంటారు. ఎలా అయిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో అంతకుముందు 10 నుంచి 11 మంది ఉద్యోగులు ఉండేటటువంటి పరిస్థితి. ఇప్పుడు అంతమంది లేరు. ప్రక్షాళన మొదలుపెట్టారు. ఆల్రెడీ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా తీసేయడం జరిగింది కుటుంబ ప్రభుత్వం. వాళ్ళని రకరకాల అనుబంధ విభాగాలకు మార్చడం జరిగింది. అయితే అంతకుముందు గ్రామ వార్డు సచివాలయంలో వాలంటీర్ సిస్టమ్ ఉండడం వల్ల కుటుంబం నుంచి జరిగే ప్రతి సర్వే వాళ్ళు చేసేవాళ్ళు. అంటే సచివాలయం సిబ్బంది చేయాల్సినటువంటి వర్క్ సాధ్యమైనంత వరకు వాళ్లే మొత్తం చేసేవారు. ఆ డేటాబేస్ అంతా సచివాలయంలో అడ్మిన్కి ఇచ్చేవాళ్ళు. ఆయన ఈజీగా అప్లోడ్ చేసుకునేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ లేకపోవడం వల్ల వాళ్ళు చేసేటటువంటి పని కూడా పని భారం, పని ఒత్తిడి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మీద పడడం జరిగింది. దాంతో వాళ్ళకి కనీసం విశ్రాంతి లేనటువంటి పరిస్థితి కూడా. నేను నిన్న ఒక సచివాలయానికి వెళ్ళినప్పుడు ఆ ఉద్యోగస్తులు పడేటటువంటి మానసిక సంఘర్షణ వర్ణాతీతం. వర్క్లోడ్ ఎక్కువైపోయేసి ఒక ఎంప్లాయీకి హెల్త్ ఇష్యూస్ కూడా రావడం జరిగిందట. అంటే కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి వెళ్తే మీరు ఓవర్ స్ట్రెస్ అవ్వడం వల్ల మీకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది అని అన్నారు. ఎంత హృదయ విధాకరమైనటువంటి పరిస్థితి చూడండి. ఇంకొకటి వాళ్ళకి P4 అనేటువంటి ఒక సర్వే ఇచ్చినారు. ఏమ్మా P4 అంటే ఏంటంటే అది ఏందో మాకు తెలియదు సార్ అంటున్నారు. అంటే ఏందో తెలియకుండానే వాళ్ళు సర్వే చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, కనీసం ఒక సర్వే చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి మినిమం ట్రైనింగ్ అనేదన్నా ఒకటి ఇవ్వాలి, ఏది ఎలా చేయాలనేది కూడా చెప్పాలి. ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి పై అధికారుల యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే నీచంగా ఉంది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను యాడ్ చేస్తే గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే నీచంగా ఉంది. వాళ్ళ పైన ఉన్నటువంటి అడ్మిన్లు మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే వాళ్ళేదో సర్వెంట్లలాగా అనే పరిస్థితి. ఇంకొకటి అడ్మిన్ అయితే నీ స్కేల్ ఎంత, నా స్కేల్ ఎంత, నాకు జీతం ఎక్కువ కాబట్టి నేను ఏది చెప్పినా మీరు పడుండాలా అనేటటువంటి ధోరణితో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు చెప్పే బాధ ఏంటంటే మా పైన ఉన్నటువంటి కమిషనర్లు మా మీద ప్రెజర్ పెడుతున్నారు, మేము వాళ్ళకి సమాధానం చెప్పాలన్నా మీకు సమాధానం చెప్పాలని చెప్పి వాళ్ళు చెప్పాడు బాధ. ఏది ఏమైనా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఎవరైతే ఈ సర్వేలు చేయకపోతే వాళ్ళ జీతాలు ఆపేయండి అని. ఇదొక బ్లాక్మెయిల్ వ్యవహారం. ఇంకోటి సర్వే చేయాలంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఏఎన్ఎం నర్సుల పని ఏం చేయాలా, వాళ్ళు మెడిసిన్ సంబంధించినటువంటి వాళ్ళు దానికి సంబంధించిన సర్వేలు వాళ్ళు చేసుకోవాలి. అట్లా కాకుండా ఈ మిగతా సర్వేలు కూడా వాళ్ళు చేయమంటే ఎలా చేస్తారు. కానీ వర్క్ అనేది మనిషికి మించి అలాట్ చేయడం కూడా ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు చేయాలి అంతవరకు. పొద్దున 8 గంటల నుంచి 9 గంటలకు ఆఫీసులకు వస్తే రాత్రి 9-10 గంటల దాకా వెళ్ళకపోకుండా ఉంటే మరి వాళ్ళ కుటుంబం ఏం కావాలి. అంటే గవర్నమెంట్ ఇచ్చే జీతాల కోసం వాళ్ళ కుటుంబాన్ని కూడా సాక్రిఫైస్ చేయాలి. వాళ్ళ కుటుంబానికి వాళ్ళని దూరం చేయాల్సినటువంటి అవసరం ఏముంది. వాళ్ళకు కూడా ఒక లిమిటెడ్ వర్క్ ఇవ్వాలి. ఫర్ డే ఇంత టార్గెట్ అని ఇవ్వాలి. ఒక టార్గెట్ ఇచ్చినప్పుడు ఆ టార్గెట్ మీదే ఉండాలి. దానికి మళ్ళీ ఇంకొక అదనపు బాధ్యతలను జత చేయడం, వాళ్ళని మానసికంగా హింసించడం, పని భారం పెట్టడం, ఆరోగ్యమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వీళ్ళు ఎందుకు ఉద్యోగాలు అనేటటువంటి పరిస్థితికి విరక్తికి రావడానికి గల కారణం ఏంటి? వాళ్ళ పై ఉన్నటువంటి అధికారులు పెట్టేటువంటి ఒక ఒత్తిడి. ఈ ఒత్తిడి తగ్గించి వాళ్ళకి ప్రశాంతమైనటువంటి వాతావరణం కల్పిస్తే వాళ్ళు నీట్గా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలు కూడా ఏదైతే వాలంటీర్ సిస్టంలో పనిచేసేటటువంటి ఉద్యోగుల మీద పని భారాన్ని తగ్గించండి. వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళతో కూడా కొంత టైం స్పెండ్ చేయాలి కదా. కనీసం అన్నం తినడానికి కూడా టైం లేకుండా వీళ్ళ పై ఉన్నటువంటి అధికారులు హింసిస్తుంటే వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఉద్యోగాలు మానేస్తే బాగుండు అనేటటువంటి పరిస్థితికి వాళ్ళు వస్తున్నారంటే ఎంత ఒత్తిడి ఉన్నదో అన్నది ఒక్కసారి ఆలోచించాలి. థ్యాంక్ యూ.